ఇన్నాళ్ళు వచ్చిన వాడికల్లా ఆకేసి పప్పు వడ్డించారు. ఇక నుంచి మీ ఆకులో ఒక్కడు మాత్రమే భోజనం చేయాలి. ఓన్లీ 1 పర్సన్. అందుకే మీ అందరికీ పెళ్లిళ్ళు జరిపించాలని నిర్ణయించారు. మంచం సుఖవతిని మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? మీరా సూదిబాబు గారు, ఏంటి వారం తప్పొచ్చారు? తప్పు జరుగుతుంటే తప్పు ఆపటానికి వచ్చాం. ఈ సుఖవతుల నిలయానికి మహారాజా పోషకులం. మీరు పెట్టుకునే మల్లెపూలలో దారం మాది, మీరు పడుకునే మంచంలో కోడు మాది. అన్నా జలదాసి పెట్టుకున్న జరగట్లేదు. ఆ లంగాలో బొందు నాదే, గొప్పలో పెట్టుకున్న జడపిన్ని నాదే అన్నా. మిమ్మల్ని దాటే మమ్మల్నే దాటి పెళ్లి చేసుకొని పోదాం అనుకుంటున్నారా? మా పంచెల అంచునేమైపోవాలి? ఏయ్ సూరిబాబు, ఏంటి చెప్పు. ఎప్పుడైనా అద్దంలో కాకుండా ఒంగోని చూసుకున్నావా? ఏంటి మొహమా? మొగలా? మొలతాడు. మేము చూడకుండా చేసే రకం. పిల్లాడు పొడుగులేని ఈ తెల్లోడి మాట పట్టుకొని మీరు పోయి సంసారం చేసుకుంటే మేము సంకనాగిపోవాలా? మేము ఒప్పుకోం. అసలు సమస్య ఏమిటో నాకిప్పుడు అర్థమైంది. మీ ఆనందం కోసం బిడ్డనెత్తుకోవలసిన వయస్సులో వాళ్ళు మిమ్మల్ని హక్ చేసుకున్న పాపానికి పతితలుగా మిగిలిపోతున్నారు. They are not the problem. You are the problem. You are the problem. You are the problem. Everything is problem. శీలం అంటే వేలం అనుకున్నారా? ఎవడు పడితే వాడు వాడేసుకోవడానికి, ఎవడు పడితే వాడు పారేసుకోవడానికి. శీలం అంటే బ్యూటిఫుల్ ఆర్గాన్. వన్స్ ఎవరైతే ఆర్గాన్ కు రోడేసి ఇంజన్ స్టార్ట్ చేస్తారో ఆల్ రైట్స్ బిలాంగ్స్ టు హిమ్. శీలం అంటే ఆడిదానికే కాదు, ప్రతి మగాడికి వెరీ ఇంపార్టెంట్. ఈడియట్స్. ఏ మగాడైతే తన బెల్లాన్ని చీమలకు దోమలకు వేయకుండా ఉంటాడో అప్పుడు ఈ ప్రపంచంలో మానభంగాలుండవు, వ్యభిచారాలుండవు, విడాకులు ఉండవు. అప్పుడు ఈ స్త్రీలంతా మహాపతివ్రతలుగా ఉంటారు. ఈ పురుషులంతా మహా ఋషులవుతారు. మహాపురుషులు మీరు మా నవరంధ్రాల్ని తెరిపించారు. మేమే వాళ్ళకి జీవితాలను ఇస్తాం. భారతదేశ స్త్రీ పవిత్రతను ప్రపంచానికి తెలియచేద్దామని వచ్చాను. ఇక్కడ మీ అందరిని చూసిన తర్వాత మీ గొప్పతనాన్ని ప్రపంచానికి వివరించడానికి వెళ్ళిపోతున్నాను. నమ్మకస్తుడు మాకు చేసినట్టే మా వంశానికి సేవ చేస్తూ హాయిగా బ్రతుకు. ఏమండి, మిమ్మల్ని ఉండమని లేను, మీరు లేకుండా బ్రతకలేను. నమ్మకస్తుడు ఇది పట్టుకో. మన వంశంలో ప్రతి మగాడు ఆశయం కోసం పని చేయాలి. శీలం విషయంలో ఆడది తప్పు చేసినా మగాడు తప్పు చేసినా చెయ్యడ్డి కాపాడే శీల రక్షకుడు అవ్వాలి. భార్యను తప్ప పరాయి స్త్రీని కన్నెత్తి చూడకూడదు నా వారసుడు. వీడు శీలాన్ని రక్షించాలి, రక్షింపజేయాలి. శీలో రక్షతి రక్షితః. అయ్యా 70 లక్షలు కొట్టుకెళ్ళాడయ్యా. కొట్టి పడేసాడు, లాకెళ్ళిపోయాడు. దేవుడా, వాడిని చూస్తే గుర్తుపట్టగలరా? హెల్మెట్ పెట్టుకొచ్చాడయ్యా. సచ్చినోడు కళ్ళలో కారం ఏదో కొట్టి లాకెళ్ళిపోయాడమ్మా.
దోపిడీ చేసిన స్థలాల్లో రమ్ బాటిల్ ని క్లూగా వదిలి పోలీసులకి ఛాలెంజ్ విసురుతున్నాడు. రమ్ 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 ఎక్కడ విన్నా రమ్. అధికార పార్టీ ప్రతినిధిని నాకే రోడ్ల పైకి రావాలంటూ ఉత్సపడుతుంది. సంవత్సర కాలంలో సిటీకి నిద్ర లేకుండా చేశాడు. ప్రజలు గవర్నమెంట్ ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. వాడు తాగిన ఈ రమ్ బాటిల్ ని నా నోట్లో పెట్టి వెళ్లిపోయాడు. ఈ కేసు పోలీస్ డిపార్ట్మెంట్ కే ఛాలెంజింగ్ గా మారింది. ఏంది చెప్ప పార్టీ సీఎం రమ్ము కంపెనీకి పబ్లిసిటీ కాకపోతే కొట్టేసినాడు ఎవడన్నా రమ్ము బాటిల్ పెట్టేసిపోతాడా? చెప్పండియా దీనమ్మా బడవా. మందేంది ముందు అడిగేలేని ముసలి సీఎం మనకు అవసరమా అంట. దీన్ని మనం కత్తిరించాలా? నాకు దమ్ము అలవాటు లేదు, దేన్ని రమ్మని అలవాటు లేదు, ఒక్క ఈ రమ్మ అలవాటు ఉంది. దీన్ని కూడా తాకుండా చేస్తున్నారయ్యా ప్రతిపక్షం వాళ్ళు ఏదో పత్తిత్తులైనట్టు. ఆ దొంగలమ్మిడి కొడుకు మా కంపెనీ రమ్మునే వదిలేసి వెళ్ళాలా నా దుంపదించడానికి? కాకపోతే ఇదిగో డీజీపీ వానపాములా కూకోవడం కాదయ్యా, నాగుపాములో ఎంటాడు. సార్ ఆల్రెడీ స్పెషల్ టీం అదే పనిలో ఉన్నారు సార్. ₹1,00,00,000 రివార్డ్ కూడా ప్రకటించాం సార్. ఏందిరా బ్రేకింగ్ షాకింగ్? కొంప తీసి అది ఇస్తాను నా పదవి పీకేసిందా ఏంటి? సార్ రమణి పట్టుకున్నారంట, వచ్చారు. ఆ ముక్క నవ్వుతూ చెప్పి చావచ్చు కదా. సార్ మీ పంచి ఊడిపోతుంది సార్. వాడిని పట్టుకోకపోతే నా పదవే ఊడిపోతురా. రావయ్యా డీజీపీ. కోటి నాది సార్. ఆ కోటి నాదే. నాది కాదంటే తిత్తి కోస్తా. ఒరేయ్ కోటి మొత్తం మీదేరా, ముందు ఆ రమ్మును చూపిస్తుంటరా. ఓరి మీ మందు కడుపున మండ. రమ్మంటే మందు కాదురా, మనిషి. ఒరేయ్ ఈ రాష్ట్రంలో ఆ రమ్మును పట్టుకునే మగాడు ఎవడ్రా? కాలీఫ్లవర్ బాబు. ఏంటి నమ్మకస్తుడు గుక్క పెట్టేర్చావు? స్వచ్ఛ భారత్ కంటే పవిత్రమైన మన ఊర్లో శుభకార్యమైన సృష్టికార్యమైన మీ చేతుల మీదగానే జరగాలి కదా కాలీఫ్లవర్ బాబు. ఊరంతా మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. రండి, గజం దూరం ఉండండి. మా మిల్కీ మీకోసమే ఎదురు చూస్తుంది బాబు. నీలాంటి బిడ్డ నా కడుపును పుట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేశా, వీలు పడలే. కనీసం నా మిల్కీకైనా నీలాంటి పోలికలతో బిడ్డ కలగాలని దీవించండి అయ్యా. ఈ ఊరందరికీ మా బాబంటే ఎంత ప్రాణం. మరెందుకింక ఆలస్యం? దున్నగారెక్కడా? ఈ దున్నకి గేదెకి పెళ్లి. ఈ ఊళ్ళో పుట్టిన జంతువుకైనా మనిషికైనా ఒక్కడే భర్త, ఒక్కటే భార్య. ఇదే ఈ కాలీఫ్లవర్ రూల్. నాకు కూడా ఒక్కడే మొగుడంట. చెయ్యిరా బతుకు. దీన్ని ఎవ్వడు ధిక్కరించినా నేను కొడితే బోన్స్ వెతుక్కోవడానికి టెలిస్కోపులు కూడా సరిపోవు. ఇడిపెట్టిన సామాజిక దూరంతో జీవితాలు సంకనాకిపోతున్నాయి. ఆడవాళ్ళని తాకుండా గజం దూరం ఉండాలంటూ గజంపతి చేతిలో పెట్టి కనీసం కోకలు పట్టుకున్న అదృష్టం కూడా లేకుండా చేస్తున్నాడు. ఇది అమ్మ జీవితం. ఈ కాలీఫ్లవర్ గాడికి మొలక్కలు తినిపించాలరా. ఈ బతుకు చాడా. భజంత్రీలు వాయించండి మేళాలు. ఈ కార్యం సవ్యంగా జరుగుగాక. బాబు మీ శాసనం ప్రకారం ఈ పవిత్రమైన కార్యాన్ని ఎవరు చూడకూడదు కదా బాబు.
ఏయ్, ఈ పవిత్ర కార్యాన్ని ఎవ్వరు చూడకూడదు. అటు తిరిగి కళ్ళు మూసుకోండి. కార్యం జరిగిందయ్యా బాబు. మా ఊరి దేవుడు అయ్యా. మా ఊరి దేవుడు